బ్రదర్ శామ్యుల్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్నా. నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ బ్రదర్. క్యారీ. అలాగే చిన్న ప్రార్థన చేసుకున్నామండి. అందరూ ఐక్యమించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజ మహోన్నతుడ, మహాకరుణ, మహాశక్తిమంతుల స్తోత్రాలయ్యా. మీకు అమూలమైన కృప చేతనైనా తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకునేనైనా తండ్రి, మీరు మమ్మల్ని బలపరచిందైనా ప్రభా, మీకు ఉన్నతమైన ప్రణాళికలోనే మమ్మల్ని ఉంచుకునేనా ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. అయినా ఇప్పుడు నీ వాక్యం ధ్యానించుకున్నానైనా తండ్రి మీరేనైనా ప్రభా నా నోటికి బోరగా ఉండి దేవా వేసే మరి నాదంటూ ఏది లేదయ్యానైనా తండ్రి. దేవా నైనా ప్రభా మీ వాకు చేత పట్టుకుని వెళ్ళిచుండగానైనా తండ్రి అయ్యా మీరే నేనేసే నాకు తోడుగా ఉండి నడిపించమని బలపరచమని మరి నైనా ప్రభా చెప్పవచ్చిన వాక్యం ఎక్కడ వ్యర్థమైపోకుండా నైనా తండ్రి అందరి హృదయాల్లో నైనా ప్రభావ విత్తబడుటకు నైనా ప్రభావ మీరే కృప చూపించి నైనా ప్రభావ బలపరచమని మీరే ప్రారంభం నుంచి ముగింపు వరకు తోడుగా ఉంటారని మా ప్రభువును మరుషుడు నేర్చుకున్నాను అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి. వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మనము సమయం కొంచెం అయిపోయింది కనుక ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము మన 1 తిమోతికి రాసిన 1 తిమోతి పత్రిక. ఈ మొదటి తిమోతి ఈ మామూలుగా దీని గురించి ఈ యొక్క గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొత్తం ఆరు అధ్యాయాలు ఉంటాయి. 6 అధ్యాయాల్ని మనం షార్ట్ గా అన్నిట్లలోంచి వెళ్దామండి. ముందుగా మన బోధకులు ఉంటారు. వారికి కొందరు బోధిస్తారు అంటే వాక్యం తెలిసిన వాళ్ళు, కొంతమంది సరిగ్గా వాళ్ళలో వాక్యం చెప్పగలిగేంత వారికి తెలియదు. వారికి తెలిసిన విషయాలు చెప్తారు, ఆ తెలిసిన విషయాలని కలిపి వేరే వాటితో లింక్ చేసి చెప్పేస్తారు, వదిలేస్తారు. కానీ మనం వాక్యం ధ్యానించుకునేటప్పుడు మనకి చరిత్ర తెలిసి ఉండాలి. ముందు ఈ ఒక వచనం ఏదైతే ఉందో దాని మీద ఒక హిస్టరీనే ఉంటుంది. వచనానికి ఒక చరిత్ర అనేది ఉంటుంది. ఆ వాక్యం ఉంటుంది, దాని మూల వాక్యం ఉంటుంది. అసలు వీళ్ళు చరిత్ర చెప్తున్నారా, వాక్యం చెప్తున్నారా, మూల వాక్యం చెప్తున్నారా, లేకపోతే సోది చెప్తున్నారా అనే విషయం వాక్యం తెలిసిన వాడు దాన్ని గ్రహించే అంత జ్ఞానం ఉండాలి. ఈ రోజులలో వాక్యం ఎలా చెప్తున్నారంటే షార్ట్ ఫామ్ లో చెప్పుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. దీనికి చరిత్ర ఉందా అంటే దీనికి చరిత్ర ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఈ తిమోతి పత్రిక ఏదైతే ఉందో దీన్ని కాపరి పత్రిక అంటారు. తిమోతి పత్రిక ఏదైతే ఉందో దీన్ని కాపరి పత్రిక అంటారు. కొంతమంది పాస్టర్స్ అంటే ఎలా ట్రైన్ అవ్వాలి, అంటే వాళ్ళ శిష్యుల్ని ఎలా ట్రైన్ చేయాలి అనేదానికి ఉద్దేశంగా ఉంటుంది. పౌలు తన ఎంతగానో ప్రేమించిన తన శిష్యుడైన తిమోతికి రాసిన పత్రిక ఇది. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏమవుతుందంటే ఆయన ఈ ఎఫ్ఎస్సి ప్రాంతానికి రాకముందు ఏమైందంటే దీనికి మూలం ఎక్కడుందంటే అంటే మనం చర్చించుకోబోయే వాక్యం ఏదైతే ఉందో ధ్యానించుకోబోయేది ఈ అధ్యాయం మొదటి అధ్యాయం నుంచి 6 వచనాలు ఏవైతే ఉన్నాయో వీటికి మూలం ఈ అపోస్తల కార్యం కాడ నుంచి మొదలు పెడితే, అంటే అపోస్తల కార్యం గ్రంథాన్ని పక్కకు పెడితే ఈ ఉన్న రోమా పత్రిక కాడ నుంచి ఇంకేవైతే ఉన్నాయో
పత్రికలు పౌలు రాసినవి 14 పత్రికలు. ఈ 14 పత్రికలకి మూలం ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండే అపోస్తల కార్యం గ్రంథం. ఈయన రాసిన 14 పత్రికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి అర్థం అవ్వాలి అంటే ముందు అపోస్తల కార్యం తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఈ 6 అధ్యాయాలు ధ్యానించుకోబోతున్నాం కాబట్టి వీటికి సంబంధించింది అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కి సంబంధించింది ఎక్కడుందంటే ఇది అపోస్తల కార్యం 19వ అధ్యాయం చదివితే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు 19వ అధ్యాయం దాకా వెళ్ళం కానీ అక్కడ దాకా వెళ్ళం కానీ షార్ట్ కట్ లో వెళ్ళిపోదాం. అయితే ఏం జరిగిందంటే ఎఫ్ఎస్సి సంఘం లేనప్పుడు అంటే దానికి అసలు ఇది ఎలా కట్టబడ్డది అంటే అర్తేమి దేవి టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది. అర్తేమి దేవి గురించి పౌలు అంటే ఇది ప్రపంచ 7 వింతలు అంటారు చూడండి. 7 వింతలలో అప్పుడు 7వ వింత ఏదంటే డయానా టెంపుల్. ఈ డయానా టెంపుల్లో ఇది అర్తేమి దేవి అంటే ఈమె సంతాన దేవత. ఈ సంతాన దేవత బాగా పాపులర్ అయింది ఆ టైంలో. అప్పుడు ఈ గుడి రాసిన వాళ్ళు అంటే కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు అంటే ఈ టెంపుల్ కి దగ్గరలో ఉందే ఎఫ్ఎస్సి ప్రాంతం. ఈ టెంపుల్ కి దగ్గరలో ఉన్న ఎఫ్ఎస్సి ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళేవాళ్ళు అంటే ఈ ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ టెంపుల్ కి వెళ్ళేవాళ్ళు కొంతమంది. అలాగా ఇది 7వ వింత కాబట్టి ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మనుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ టెంపుల్లో వాళ్ళు గడిపితే లేకపోతే అక్కడ ఏవైనా కొనుక్కొని తీసుకువెళ్తే మాకంతా మంచి జరుగుతుంది అనే మూఢనమ్మకంతో మూఢభక్తితో ఉన్నారు. అప్పుడు ఈ యొక్క అంటే అర్తేమి దేవి గుడికి ఎందుకంటే ఈ ఎక్కువ లాభాలు వచ్చే గుళ్ళకి గవర్నమెంట్ తీసుకుంటది అంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటా ఉంటది. అలాగా వీళ్ళు ఆ దేవతని అడ్డం పెట్టుకొని బాగా డబ్బులు సంపాదిస్తూ ఖజానాని నింపుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ గుడికి కొంతమంది ఉంటారు కదా పెద్దలు. దిమిత్రి అనే ఒక అతను ఉన్నాడు. అతను సడన్ గా ఏమవుతుందనంటే బిజినెస్ పడిపోతుంది. అర్తేమి దేవి గుడి ఏదైతే ఉందో ఈ డయానా టెంపుల్ కి ఎవరు రాకుండా ఉండిపోవడం, దేవతకి కోసం ఎవరు ఆ సన్నిధిని సందర్శించుకోవడం, అంతా జనాలు తగ్గిపోతూ వచ్చారు. ఈయనకి అర్థం కాలేదు వ్యాపారం ఎందుకు దెబ్బతింటుంది, ఎవరు ఎందుకు రావడం లేదు, ఎవరు ఏమి కొనడం లేదు ఎందుకు అని వాళ్ళు చాలా చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వచ్చి ఎందుకు వాళ్ళు రావట్లేదు అని అంటే ఏమైంది అక్కడికి ఎవరు వచ్చారు? పౌలు వచ్చాడు. పౌలు వచ్చి అసలు ఏంటిది భక్తి అంటే ఏంటిది, అసలు ఎలా చేయాలి, దేవుడు విగ్రహం కాదు, ఒకవేళ వాటిని చేస్తే వాటికంటే మనం చాలా గొప్ప వాళ్ళం అవుతాం కాబట్టి మనము దేవుళ్ళమే అవుతాం. విగ్రహారాధనలు చేసుకుంటే విగ్రహార్పితమైనది చేసుకుంటే దైవభక్తి కాదు అని వాళ్ళకి ఒక మంచి ఏలు చూపించి మరి సత్యాన్ని ప్రకటించి అంటే అంత తమ్ముగా హోదాగా చెప్పే అంత స్థాయిని చూసేసరికి ఇక్కడికి ఒక అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాతనే బిజినెస్ అంతా పడిపోయిందని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత ఇలా రోమా పౌరుడు కదా, మరి రోమా పౌరుడు కాబట్టి ఈయన పనిచేసిన రోమా పౌరసత్వం ఏదైతే ఉందో అందులో ఉన్న ఆర్మీ వాళ్ళు, ఆయన తెలిసిన వాళ్ళు, గవర్నెన్స్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఈయనకు తెలుసు. వాళ్ళు ఏం చేశారంటే నువ్వు ఉన్నావు కాబట్టి మొత్తం అప్పటికి పౌలే అని ఎవరికి తెలియదు.
వీళ్ళు ఏం చేశారంటే ఆ ఎఫ్ఎస్సి సంఘం వాళ్ళు కూడా ఆయనని పంపించేశారు. మీలాంటి వాళ్ళు ఉండాలి మాకు చెప్పడానికి అని, ఆయనని కాపాడుకోవడానికి ఆయన పంపించేస్తారు. ఆ పంపించేసిన తర్వాత అక్కడ చాలా మందిని వాడుకోవడం జరుగుతుంది. అలా తర్వాత ఆయన వెళ్ళిపోయి రావడం జరగదు గానీ, ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకంటే మళ్ళీ జర్నీ చేసి రావడం అంటే కష్టం కాబట్టి, ఆయన మళ్ళీ వేరే ప్రాంతాలకు వెళ్తాడు కాబట్టి, వీళ్ళకి భక్తి అంటే ఏంటి, దేవుడంటే అనేది మొత్తం క్లియర్‌గా చెప్పిన తర్వాత ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందనంటే, ఇక కాపరి లేని సంఘం అది కొంచెం కొంచెం సన్నగిల్లిపోతా ఉంటదిగా విశ్వాసం, భక్తి అంతా. అలాగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, అంటే అనవసరమైన విషయాల మీద బాగా ఫోకస్ చేస్తూ, వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నామన్న దగ్గర అయ్యాం మేము వాళ్ళకి వాళ్ళే అంత స్వంతగా వాళ్ళ స్వబుద్ధితో వాళ్ళు మినిస్ట్రీ జరిగించడం స్టార్ట్ చేశారు ఎఫెసీ సంఘం వాళ్ళు. ఆ తర్వాత ఎందుకంటే పౌలు ఎంత గట్టిగా చెప్తాడో, పౌలు కంటే కూడా గట్టిగా చెప్పే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కాబట్టి తిమోతిని ఎన్నుకోవడం జరిగింది. నా ప్రియ దాసుడా, నువ్వు అక్కడికి నువ్వు వెళ్ళి వారికి చెప్పు, భక్తి అంటే ఇలా ఉండాలి అనే ఉద్దేశంతో రాసిందే ఈ మొదటి తిమోతి పత్రిక. ఈ మొదటి తిమోతి పత్రికలో షార్ట్ కట్ లో కనుక మనం వెళ్ళగలిగినట్లయితే, ఇప్పుడు ధ్యానంలోకి వద్దాం. ఇప్పుడు ఇదంతా చరిత్ర అర్థమైనట్టే ఉందనుకుంటున్నా అందరికీ. కాబట్టి మొదటి అధ్యాయంలోకి వచ్చినట్లయితే మనము మొదటి తిమోతి రాసిన పత్రికలోకి వస్తే, ఒకటో అధ్యాయం 3వ వచనం, నేను మాసుదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియో, కల్పనా కథలను, మితము లేని వంశములను అని మాట్లాడాడు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ సంఘంలో ఉన్న వాళ్ళు, విశ్వాసులు గాని అక్కడ పెట్టిన పెద్దలు ఏం చేస్తున్నారంటే, ఈయన వెళ్తుండగా ఆల్రెడీ ఈయన చెప్పే వెళ్ళాడు భిన్నమైన బోధ చేయొద్దు అని. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కల్పనా కథలు చెప్తున్నారు. కల్పనా కథలు, మితము లేని వంశాలను గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. కల్పనా కథలు అంటే ఏంటి? ఏవో కథలని అల్లి తీసుకొని వచ్చి నీతి కథలు, ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే నీతి కథలు, దానికి వాళ్ళు ఏవో వచనాలను యాడ్ చేసేసి చెప్పేసి ఆ రోజుకి దాన్ని మూపించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ధ్యానం ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, ఏమీ ఉండదు. వస్తారు, ఆశీర్వాదానికి సంబంధించిన కాన్సెప్ట్ తీసుకుంటారు, చెప్తారు, వెళ్ళిపోతారు. కల్పనా కథలే ఎందుకు చెప్తున్నారు అంటే ఎందుకంటే వాళ్ళకి తిడితే నచ్చదు కాబట్టి, వాక్యంతో గర్దిస్తే నచ్చదు కాబట్టి, 4 కథలు చెప్పేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గట్టిగా సత్యాన్ని చెప్పే ఆ యొక్క స్థిరమైన దృఢత్వం లేకపోవడంతో వీళ్ళు కథలు చెప్పకపోతే మరి డబ్బులు కూడా రావు కదా, ఏమీ జరగదు కదా. ఆ ఉద్దేశంతో వీళ్ళు సైలెంట్ అయిపోయారు. కల్పనా కథలు చెప్తూ సంఘాన్ని మెల్లమెల్లగా కథల వైపు తీసుకెళ్తూ ఉన్నారు. మితం లేని వంశంలోను అంటే ఏంటి? ఈ జూయిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ఆ వంశాల కొంచెం అది ఆ పిచ్చి ఉంటది వీళ్ళకి. ఈ వంశాల పిచ్చి ఎందుకు ఉంటదంటే వీళ్ళకి
మా వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, అబ్రహాం గారు మాకు తాతయ్య, దావీదు గారు మాకు మావయ్య అవుతారు అనే విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ 12 గోత్రాలు ఏవైతే ఉన్నాయో మా వంశం ఇది, మాకు ఇది తెలుసు, అది తెలుసు, మాకు వాళ్ళు తెలుసు, మాకు ఈ వంశం వాళ్ళు తెలుసు. ఈ వంశాల మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోకస్ చేసేసి, మాకు మాకు ఇంత ప్లేస్మెంట్ ఉంది, మాకు ఇంత ఉంది, అంత ఉంది అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ వంశాల గురించి, అంటే ఇప్పుడు ఉన్నాయి కదండి, రూబేను, షిమ్యోను, లేవి, ఈ ఈ ఈ గోత్రాలు ఏవైతే ఉన్నాయో, యాకోబు కుమారులు 12, ఈ 12 గోత్రాల విషయంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వాగ్దానాలు, అంటే వీళ్ళకి ఇస్తాడు కదా దేవుడు, ఆ వాగ్దానాల విషయమై వీళ్ళు మాట్లాడుకోవడం, లేకపోతే వీళ్ళే ఆ వంశంలో పుట్టినట్టు ఫీల్ అయిపోవడం. అలాగా వాళ్ళు పుడతారు కానీ కొంచెం హెచ్చు అనేది ఉంటుంది కదా, అలా. కానీ ఈ రోజుల్లో మనం అప్లై చేసుకుంటే మనం ఏం చూడొచ్చు, సంఘాలలో కులపిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు, కులపిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు, మత పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళకి ఇంటి పేరు పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు. మళ్ళీ రకరకాల పిచ్చులు ఉన్న వాళ్ళందరూ సంఘంలోనే ఉంటారు. మళ్ళీ వీళ్ళు చేసేది ఏమనుకుంటారంటే, మేము మామూలు విషయమే కదా ఇది, దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదని వాళ్ళు లైట్ తీసుకొని వదిలేస్తారు, ఏం వదిలే అని. కాబట్టి సంఘంలో ఏం చెప్తున్నారు, కల్పనా కథలు, ఇలాంటి మతానికి సంబంధించినవి లేకపోతే వంశాలకు సంబంధించినవి, ఈ కాన్సెప్ట్స్ క్రియేట్ చేసేసి వదిలేస్తున్నారు. అదే విశ్వాసులకు కూడా చెప్తున్నారు. 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే మనం 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థన యాచనను కృతజ్ఞత చెల్లించవాలని హెచ్చరించున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారు, 2వ అధ్యాయంలో ఏముంది, 2వ అధ్యాయంలో అధికారంలో ఉన్న వారి కొరకు. మన సంఘాల్లో అధికారంలో ఉన్న వాళ్ళని కనుక పిలిపిస్తే, అంటే ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానీ ఎవరినైనా, అది వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది లేకుండా, అంటే ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎవరినైనా పిలిపిస్తారు. మెయిన్గా క్రిస్మస్ సీజన్లో స్టేజ్ మీదకి వాళ్ళని పిలిపిస్తారు. క్రిస్మస్ టైంలో కనబడతారు వాళ్ళు, లేకపోతే ఎలక్షన్స్ టైంలో వచ్చి కనబడతారు, అంతే. వాళ్ళని మన విశ్వాసులు లేకపోతే పాస్టర్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళని ఓవర్గా ఎక్కించేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక సంఘంలో ఉన్న ఒక పాస్టర్ని పట్టుకుంటే ఈజీగా ఈ పాస్టర్ వాళ్ళని ఏమంటారు దాన్ని మానిటైజేషన్ చేస్తాడు. అంటే వాళ్ళకి చెప్తాడు, ఇప్పుడు ఏ విధంగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎలా చెప్తున్నారో, అలాగా వీళ్ళు మానిటరీ చేస్తారు, పాస్టర్లే చేస్తారు. ఏమని, ఈ యొక్క పార్టీకి సంబంధించిన అతనికే ఓటేయండి, ఇతన్నే కలిగి ఉండండి, ఇతను మనకు అన్ని చేసి పెడుతున్నాడు కాబట్టి మనం ఇతను ఓటేద్దాం అనే విధంగా ఈరోజు సంఘాలలో పాస్టర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, చెప్పే వాళ్ళే ఉన్నారు, బోధకులు. కాబట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. అంతేగాని వారిని ఓవర్గా, అంటే మన భక్తి ద్వారా మన ప్రవర్తన ద్వారా వారిని మార్చే విధంగా ఉండాలి, కానీ వాళ్ళని ఓవర్ హైప్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓవర్గా హైప్ చేసేసి అసలు వాళ్ళని ఒక గాడ్ లాగా చేసేస్తున్నారు.
అలా చేయొద్దు అని పౌలు తిమోతి ద్వారా హెచ్చరిస్తున్నాడు. మూడో వచనం ఏముంది? ఇది ఇది మంచిదియో మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇలా నార్మల్ గా ఈ షార్ట్ ఫామ్ లో కనుక మనం ప్రే చేయగలిగితే అంతా మంచి జరుగుతుంది. ఇంక 2వ అధ్యాయం 14వ వచనంకి వచ్చేద్దామండి. 14వ వచనం నుంచి 15వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపడి అపరాధము లోపడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రాప్తి ద్వారా ఆమె రక్షింపబడెను. ఈ వాక్యం ఎందుకు అంటే మనం ఏం చేస్తామంటే సంఘంలో ఉన్న స్త్రీలకి కొంచెం వ్యతిరేకంగా ఉంటాం. దీంట్లోనే ఒక వేరే కాన్సెప్ట్ ఉంది, మళ్ళీ అది వేరే సైడ్ వెళ్తుంది కాబట్టి నేను అది చెప్పట్లేదు. దీంట్లో ఏం చెప్తున్నాడంటే పౌలు, వీళ్ళు వచ్చే అంటే మామూలుగా ఇప్పుడైతే అబార్షన్స్ చేసుకుంటూ లేకపోతే ఏంటిది పిల్లల్ని కనేటప్పుడు ఎలా ఉండాలి, ఆ టైంలో ఎలా ఉండాలి, ఆ సమయంలో ఎలా ఉండాలి అని ఏ విధంగా చెప్తున్నాడంటే, ఒకటి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, ఇంకోటి విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నిలకడగా ఉండాలి. అప్పుడు వారు సుఖంగా జన్మనివ్వగలుగుతారు అనే దాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ కాన్సెప్ట్ ని అసలు ఆదాము అసలు అవ్వలేకపోతే ఈ నొప్పులు అనేటివి ఉండేవి కావు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ అది నిజమా కాదా అంటే అది నిజమే. ఎందుకంటే ఆయనే చెప్తాడు 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ ఎలా పిల్లల్ని కంటది అన్న విషయాన్ని ఎంత నొప్పితో భరించుతో దాన్ని ఎంత భయంకరంగా అనేది, అంటే స్త్రీలకి నొప్పులు అనేటివి ఎందుకు వచ్చాయనేది అక్కడ మనం చదివితే మనకు అర్థం అవుతుంది. అలాగా ఒక స్త్రీ తను కాన్పు సుఖంగా జరగాలి అంటే స్వస్థ బుద్ధి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయంలో గనక మనం వచ్చేసినట్లయితే 3వ అధ్యాయంలో ఎవడైనాను అధ్యక్షత పదవి ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్న మాట నమ్మదగినది. అంటే ఈ రోజులలో ఉన్న సంఘాలలో ఎలా ఉన్నారంటే, వారికి ఒక పదవి ఇస్తే చాలు, వారికి ఒక పదవి ఇస్తే దాన్ని ఎంత ప్రైడ్ గా ఫీల్ అవుతారంటే, వాళ్ళకు ఒక అధికారంలో ఉంటే చాలు, వాళ్ళు ఎంత గ్రేట్ఫుల్ అంటే అసలుగా వాళ్ళ మాటలకి వాళ్ళకి హద్దులు ఉండవు. కాబట్టి అలా ఉండకుండా, అంటే పదవి ఇస్తేనే భక్తి చేస్తారా, పదవి ఇవ్వకపోతే భక్తి చేయరా అంటే, ఈ సంఘ పెద్దలు వీళ్ళు కళ్ళు తిన్న కబోదులు అని ఉంటది. వీళ్ళు కళ్ళు తిన్న కబోదులు. వీళ్ళు ఏ రకం అంటే, వీళ్ళకి వాక్యానుసారమైన జ్ఞానం లేకపోవడంతో పదవి ఉంది కాబట్టి మేము కంట్రోల్ చేయగలం ఎవరినైనా అనే ఉద్దేశంతో వీళ్ళకి నచ్చినది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ పదవిలో ఉండాలంటే కూడా ఎలా ఉండాలో ఇక్కడ పౌలు మెన్షన్ చేయడం జరిగింది వాక్యం ద్వారా. ఏమని 2వ వచనంలోకి వస్తే, అధ్యక్షకుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, భావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడై ఉండేవలెను.
బోధింపదగిన వాడై యుండి మద్యపానము కొట్టక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీన పరుచుకొని తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఈ 4 వచనాలు చూస్తే ఈ 4 వచనాల్లో ఏముంది? ఒకటి, అతను ఎలా ఉండాలి? ఈ 2వ వచనంలో నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, మితంగా మాట్లాడేవాడై ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, బోధింపదగిన వాడై ఉండాలి. ఎలా ఉండకూడదని చెప్తున్నాడు? మద్యపానం కొట్టకొనక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై ఉండాలి. ఇక్కడ 4 క్వాలిటీస్ చెప్పాడు. మన ప్రస్తుత సంఘంలో ఉంటాయి. సంఘ పెద్దలందరూ తాగుబోతులే అయి ఉంటారు, వీళ్ళు గొడవలు పెట్టుకునేటోళ్ళే అయి ఉంటారు, సాత్వికం ఉండదు, ధనాపేక్ష మరి ముఖ్యంగా ఉంటుంది ప్రస్తుత సంఘాల్లో. ఈ 4వ వచనం విషయానికి వచ్చేసరికి అసలు వీళ్ళకి సంపూర్ణ భక్తి కూడా ఉండదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోలేనంత స్థితిలో ఉంటారు. వాళ్ళ ఇల్లునే వాళ్ళు సరిగా చూసుకోలేరు. కాబట్టి ఏమంటదంటే, ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘంని ఎలాగో పాలించును. ఇక డైరెక్ట్ చెప్తున్నాడు, ఇంటినే ఫస్ట్ చక్కగా కట్టుకోలేనోడు వీడు సంఘాన్ని వచ్చి ఏం కడతాడు? రియాలిటీగా మాట్లాడుకుంటే ఇక్కడ ఏమనుంది? అసలు ఫస్ట్ సంఘంలోనే సరిగ్గా లేడు, మద్యపానం కొడుతున్నాడు, సాత్వికం లేదు, గొడవలు పెట్టుకుంటున్నాడు, ధనాపేక్ష ఉంది. ఈ క్వాలిటీస్ పెట్టుకొని నేను సంఘ పెద్దని అని చెప్పుకుంటూ తిరుగుతూ అసలు ఇంటినే సరిగ్గా ఏలని వాడు సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు, సంఘంలో ఎలా ఉంటాడు లీడర్గా, అసలు లీడర్షిప్ ఎలా చేస్తాడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు. కాబట్టి ఎలా ఉండాలి? మనం నిందారహితులుగా ఉండాలి, చెప్పేవారు, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, మితానుభావం కలిగిన వాడు ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగిన వాడు ఉండాలి, మర్యాద విషయంలో తగ్గకూడదు, అతిథి ప్రియుడై ఉండాలి. ఫైనల్ గా చెప్పాలంటే బోధింపదగిన వాడై ఉండాలి. వీళ్ళు బోధించచ్చు. 4వ అధ్యాయంకి వచ్చేద్దామండి. ఇది కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుత సంఘంలో ఎలా ఉన్నారు? కల్పనా కథల గురించి చెప్పకూడదు. ఇంకోటి ఏంటిది చెప్తారా ఎవరైనా? కల్పనా కథల గురించి మాట్లాడకూడదు, వంశాల గురించి మాట్లాడకూడదు, అంటే కులాలు మతాల గురించి మాట్లాడకూడదు. 3వదిగా ఏంటిది? రాజకీయాలు చేయకూడదు. 4వది తప్పుడు ప్రచారాలు చేయకూడదు, అంటే వాక్యం తెలుసుకొని మాట్లాడాలి స్త్రీల విషయంలో. కాబట్టి 3వది ఏంటిది? 4వది అధ్యక్షత పదవి ఆశించకూడదు కదా. ఇప్పుడు 4వ దానికి వెళ్ళిపోదాం. 4వది ఏంటంటే 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణల వలన మోసపూర్చు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ప్రజెంట్ జనరేషన్ లో ఈ వర్డ్ ఏదైతే ఉందో 4వ అధ్యాయం 1, 2 వచనాలు, ప్రజెంట్ జనరేషన్ లో ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం. అబద్ధ బోధకులు, వేషధారణ, వీళ్ళ మాటలు, అంటే కడవరి దినాలలో ఉన్నాము అని హెచ్చరించడానికి ఈ వాక్యం బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఉన్న వాక్యాన్ని చదవడం రాక, వాక్య ధ్యానం చేయడం చేతగాక, వీళ్ళు చెప్పిన కొత్త బోధలు ఏవైతే ఉన్నారో ఆ బోధల యందు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆసక్తి చూపిస్తున్నారు. ఇది
ఇప్పుడున్నది కాదు, అప్పటి నుంచి కూడా. అంటే ఆ కాలంలోనే అబద్ధ ప్రవక్తలు వేషధారణ చేస్తూ వాళ్ళ భక్తిని మనుషులకి కనపరుచుకుంటూ మోసం చేస్తూ వస్తున్నారు. మళ్ళీ ఏంటి? దెయ్యముల బోధ. దెయ్యాల బోధ అంటే మీకు అర్థమైపోయి ఉంటది కొంతమందికి. ప్రెజెంట్ ఎలా ఉందంటే వాక్యం చెప్పట్లేదు స్టేజీల మీద. వాళ్ళని వీళ్ళని పిలవడం, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి అని అనడం, ఏదో ఒకటి మాట్లాడడం, అక్కడ ప్రార్థన చేసినట్టు చేయడం, వెళ్ళిపోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం. ఇలా వీళ్ళే దెయ్యాలని పిలుస్తారు, పేరు పెట్టి మరి పిలుస్తారు. అసలు చనిపోయిన వాడు అసలు తిరిగి రావడం అని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథంలో ఉంటది. అసలు చనిపోయిన వాడు అసలు వాడికి భూమి మీదనే వాడికి ఉండదు, వాడికి ఛాన్స్. వాడు వెళ్ళిపోతాడని ఉంది, వాక్యంలోనే ఉంది అది. మనోళ్ళు బైబిల్ చదవరుగా సరిగ్గా, ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఏది చెప్పుకుంటూ పోతే ఏమీ కాదనే ఉద్దేశంతో వీళ్ళు ఎవరికి నచ్చినే వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. దయ్యాల కాన్సెప్ట్ అంటే చాలా మందికి ఇష్టమే. కాబట్టి దాన్నే బాగా చూపిస్తూ మనుషుల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళు కూడా భ్రష్టు పట్టిపోతున్నారు. కాబట్టి అలా ఉండకుండా ఏది సరి అయిన బోధ అని తెలుసుకునేవారుగా ఉండాలని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి మనము 7వ వచనంకి వెళ్ళిపోతే, 7వ వచనం 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంకి వెళ్ళిపోతే ఏమనుంది? ముసలమ్మ ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ఉంటే గనక, ముసలమ్మ ముచ్చట్లు ఏంటి? అలాంటి వాటిని గనక చూడకుండా గనక ఉన్నట్లయితే వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థమైన సంభాషణలు ఏమనుంది అక్కడ? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవ భక్తి ఇప్పటికీ జీవం విషయంలో, రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదనే. అది అన్ని విషయంలో ప్రయోజనకరము. ఉన్న కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో విషయాలను బయటకు చెప్పుకుంటూ, వాళ్ళ విషయాలు మనకు చెప్పుకుంటూ సగం టైం ఇక్కడే వేస్ట్ చేస్తున్నారు. దైవ భక్తి విషయంలో వీళ్ళకి ఆ యొక్క తృష్ణ, ఆ త్రాణ లేదు. కానీ అపవిత్రమైన విషయాలలో ఏం చేస్తున్నారంటే వీళ్ళ సమయాన్ని వీళ్ళు కేటాయిస్తున్నారు. అందుకే శరీర సాధకం వద్దు కానీ దైవ భక్తి సాధకం కావాలి అని ఇక్కడ పౌలు వారిని హెచ్చరిస్తున్నారు తిమోతి ద్వారా. 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. 5వ అధ్యాయంలో ఏముందంటే, 5వ అధ్యాయం వృద్ధుణ్ణి గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. ఈ అధ్యాయం కనుక మొత్తం చూసుకున్నట్లయితే సంఘంలో ఉన్న విశ్వాసులతో ఎలా ఉండాలి, ఎలాగా మలుముకోవాలి, అసలు సంఘంలో ఎవరి పట్ల ఎలా ఉండాలి, ఎవరితో ఎక్కడ దాకా హద్దులు మెయింటైన్ చేయాలి, సహోదరులతో వారిని ఎలా భావించాలి అనేది ఇక్కడ తిమోతికి చెప్పడం జరిగింది. 6వ అధ్యాయంకి వెళ్ళిపోతే చెడిపోయిన మనస్సు కలిగిన వారై చాలా మంది, అంటే 6వ అధ్యాయం 5వ వచనంలో చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధకమనగు మనుష్యులను వ్యర్థ వాదకములను కలుగుచున్నవి, సంతృష్టి సహితులై దైవభక్తి గొప్ప లాభ సాధకం. ఈ రోజులలో దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆ సంతృష్టి ఏదైతే ఉందో, సంతృప్తి పొందడానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే పలానాది వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకేదో వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదొస్తుంది అదొస్తుంది అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారంటే వాక్యం తెలియని సోకాన్ బోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మతం మారుస్తున్నారు. వీళ్ళని మతం మార్చేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళకి మేము సువార్త చెప్పేశాము,
మేము వీళ్ళకి సువార్త చెప్పేసామన్న ఫీలింగ్లో ఉంటున్నారు. ఒక ఒక హై లెవెల్లో వాళ్ళని వాళ్ళు గ్రేట్ అనుకుంటున్నారు. అన్ని ఇస్తేనే దేవుని దగ్గర రావాల్సిన అవసరం లేదు కానీ, ఏమి ఇవ్వకపోయినా కూడా అన్నీ ఇస్తాడాయన. అన్నీ ఇస్తాడు. దానికంటే ముందు మనం ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని గనక ఎతికినట్లయితే అన్నీ మన కాళ్ళ దగ్గరకే వస్తాయి. కాబట్టి అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేయకుండా, అవసరమైన విషయాలను గనక మనం ఫోకస్ చేయగలిగినట్లయితే దేవుడే మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యం నిజంగా ఉన్నది చెప్తున్నారా లేదా అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒకసారి మెయిన్ పాయింట్స్ చూసుకుందామండి. ఏం చెప్పుకున్నాము? ఎలా ఉండాలి సంఘం? కల్పనా కథలు ఉండకూడదు, వంశాల గురించి ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు, అంటే కులాల గురించి, ఇంటి పేర్ల గురించి, మతాల గురించి, మా మతం గొప్ప, మా కులం గొప్ప, ఇలాంటివి ఉండకూడదు. ఇంకోటి ఏంది, సంఘంలో ఏమి ఉండకూడదు? రాజకీయాలు ఉండకూడదు. ఇంకోటి ఏంటిది, సంఘంలో ఎలా ఉండాలి? స్త్రీల పట్ల మంచి ఎలాంటి విపక్షత అనేది లేకుండా వారిని గౌరవించే విధంగా ఉండాలి. అధ్యక్షత పదవి ఏదైతే ఉందో ఆశించకుండా దేవుని కోసమే పని చేయాలి. ఏదో వస్తుందనే ఉద్దేశంతో కాకుండా, అదే విధంగా ఎలా ఉండాలి? ముసలమ్మ ముచ్చట్లను కట్టిపెట్టేసి దైవ సాధకమైన విషయాల్లో అభివృద్ధి చెందాలి. అదేవిధంగా వృత్తుల పట్ల మంచి మర్యాద కలిగి ఉండాలి. సంతృష్టి కలిగిన జీవితం జీవించాలి. కాబట్టి మనము ఏదైతే వాక్యం చెప్పబడిందో దాని ప్రకారం గనక మనం వెళ్ళినట్లయితే, ఇవన్నీ ప్రెజెంట్ జనరేషన్లో పాస్టర్స్ అందరు చేసేటివే ఇవన్నీ. ఇలాంటివి చెప్పే సంఘాన్ని మోసపరుస్తూ వస్తున్నారు. కాబట్టి మనం మోసపోకుండా ఉండాలి అంటే, ఒక సంఘం ఎలా ఉండాలి, ఏ ఉద్దేశంతో నడవాలి అని, ఎలా కట్టుకోవాలి, పడిపోయిందని ఎలా కట్టుకోవాలి అని ఉద్దేశించడానికే తిమోతిని పౌలు ఎన్నుకొని, దేవుడు అతని ద్వారా ఎన్నుకొని నడిపించడం జరిగింది, సంఘాన్ని కట్టడం జరిగింది. మరి వీరైతే తిమోతి రాసిన 2వ పత్రికను ధ్యానించుకుందామండి. నాకు ఈ సమయం ఇచ్చిన అన్నగారిని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో వాక్యం ముగిస్తున్నాను. అన్నగారికి సమయాన్ని అప్పగిస్తున్నాను.